సాని నిజరే పామా నిదమా పామరి సా. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము, రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము. శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా, అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి, పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి, పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము. జై శ్రీరామ్ అండి. అందరం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. మేము ఫస్ట్ చెన్నై వెళ్ళి అక్కడి నుంచి మహాబలిపురం, అక్కడి నుంచి శ్రీరంగం, తర్వాత మధురై, తర్వాత అక్కడి నుంచి అరుణాచలం చేరుకున్నామండి. అరుణాచలం వచ్చేటప్పటికి మార్నింగ్ 8 అయ్యిందండి. మాకు తెలిసిన వారు ఉండటం వలన శివసన్నిధిలో రూము ఈజీగానే దొరికిందండి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నామండి. ఈ ప్రయాణం కూడా అరుణాచలగిరి పక్క నుంచే ఉంటుందండి. మనకు అరుణాచలగిరి కనిపిస్తూనే ఉంటుందండి. శివసన్నిధికి అయితే చేరుకున్నామండి. ఇక్కడి నుంచి ఆలయం మనకి ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుందటండి. ఈ ఏరియా అంతా ఎంతో ప్రశాంతంగా శివుని భక్తి గీతాలతో చాలా డివోషనల్గా ఉందండి. మేము సంక్రాంతి టైంలో వెళ్ళటం వలన ఇలా భోగి మంటలు అవి వేసి ఉన్నాయండి. మేము తొందరగా ఫ్రెషప్ అయ్యి అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్ళామండి. మనకు బ్రేక్ఫాస్టు, కాఫీ లేదా టీ, లంచ్, ఈవినింగ్ టిఫిన్ శివసన్నిధిలోనే ప్రొవైడ్ చేస్తారండి. స్పెషల్గా ఛార్జ్ ఏమీ తీసుకోరండి. మన రూమ్ రెంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయండి. రూమ్ కాస్ట్ 24 అవర్స్కి 2000 తీసుకుంటారండి. 3 to 4 మెంబర్స్ స్టే చేయొచ్చునండి. ఈరోజు నందికేశ్వరుని నోము సందర్భంగా శివసన్నిధిలో ఉన్న నందికేశ్వరునికి రకరకాల పిండి వంటలతో అలంకరించారండి. శివయ్య, కాశీ అన్నపూర్ణదేవుల సమక్షంలో మనం ప్రసాదాన్ని స్వీకరించడం వలన ఏమో ఇక్కడ పదార్థాలన్నీ అత్యంత రుచిగా ఉన్నాయండి. మనకు ఈ శివసన్నిధి నుంచి కూడా అరుణాచలగిరి కనిపిస్తూ ఉంటుందండి. అలానే రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఎప్పుడూ చాలా సందడిగా ఉంటుందండి. ఇక్కడే మనకు కావలసిన శివయ్యకి సంబంధించిన బుక్స్, అలాగే ఆధ్యాత్మికతకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు కూడా ఇక్కడ మనకి అమ్ముతూ ఉంటారండి. ఈ బిల్డింగ్ 3 to 4 ఫ్లోర్స్ ఉంటుందండి. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. రూమ్స్ ఎన్ని ఉన్నాయో నాకు సరిగా ఐడియా లేదు కానివ్వండి, రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. డబుల్ కాట్ బెడ్ విత్ ఏసీ, అటాచ్డ్ బాత్రూమ్ విత్ గీజర్, అలానే 2 జతలు బంతలు, ఎక్స్ట్రా పిల్లోస్ కూడా ప్రొవైడ్ చేస్తారండి.
శివసన్నిధి నుంచి అరుణాచలేశ్వరుని గుడికి మేము 15 మినిట్స్లో రీచ్ అయ్యామండి. అయితే ఆలయం తూర్పు గోపురం దగ్గర పనులేవో జరగటం వలన వేరే గోపురం నుంచి దర్శనానికి అనుమతించారండి. అందువలన ఆలయంలోకి ప్రవేశించగానే ఉండే 2 పెద్ద పెద్ద నందులను మేము చూడలేకపోయామండి. క్యూ లైన్ నుంచి చూస్తే ఆలయం లోపలి ప్రాంగణం ఇలా ఉంటుందండి. గుడి లోపలి ప్రాంగణం అద్భుతమైన శిల్పకళతోనూ, స్వామివారైతే అత్యద్భుతంగానూ దర్శనమిస్తారండి. దర్శనానికైతే మాకు 2.5 to 3 hours పట్టిందండి. దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. పంచభూత లింగాలలో పృథ్వీలింగం కంచిలో ఉన్న ఏకాంబరేశ్వరునిగాను, అలానే జలలింగం జంబుకేశ్వరంలో జంబుకేశ్వరునిగాను, ఆకాశలింగం చిదంబరంలోని నటరాజస్వామిగాను, వాయులింగం శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరునిగాను, అలాగే అగ్నిలింగం ఈ అరుణాచలంలో అరుణాచలేశ్వరునిగాను పిలువబడుతున్నాడండి. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమై శివుడు ఇక్కడ అగ్నిలింగ రూపంలో కొలువై ఉన్నట్లు మన పురాణాలు చెప్తున్నాయండి. అరుణాచలేశ్వరుని దర్శించుకున్న తర్వాత మేము రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వెళ్ళామండి. అరుణాచలం వచ్చిన ప్రతివారు కూడా తప్పనిసరిగా రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించే వెళ్తారండి. రమణ మహర్షి గారి అసలు పేరు వెంకట్రామన్ అయ్యర్. ఈయన 1879 డిసెంబర్ 30న తమిళనాడులోని తిరుచులి అనే గ్రామంలో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారండి. ఈయన 16వ ఏట ఒకసారి మరణ భయంతో నేనెవరు, అసలు ఈ మరణాన్ని జయించడం ఎలా, ఇటువంటి సందేహాలతో పెరియ పురాణం లాంటి పుస్తకాలు చదివి అరుణాచలం వెళ్ళి అక్కడ సన్యాసాన్ని స్వీకరించి అరుణగిరి వద్దనే స్థిరపడిపోయారటండి. ఒక గొప్ప జ్ఞానిగా మారి ఈ ప్రదేశంలోనే నివసించేవారటండి. 1922 మే 19న రమణ మహర్షి గారి తల్లి అలగమ్మాళ్ మరణించిన తర్వాత ఆమె సమాధి వద్ద ఈ ఆశ్రమాన్ని నిర్మించారటండి. అప్పటి నుంచి కూడా అరుణాచలం వచ్చే భక్తులందరికీ కూడా 3 పూటల భోజనం ప్రసాదంగా వడ్డిస్తారండి. ఇక్కడ రూమ్స్ దొరకాలంటే చాలా కష్టమండి. 1 month బిఫోరే మనం బుక్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇక్కడ ఫ్రీ అటండి. ఆశ్రమం నుంచి శివసన్నిధికి వచ్చే దారిలో ఈ యాంటిక్ పీసెస్కి సంబంధించిన షాప్ ఒకటి కనిపించిందండి. షాపింగ్ చేద్దామని లోపలికి వెళ్ళాము. ఈవినింగ్కి రూమ్కి రీచ్ అయ్యాక ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు గిరి ప్రదక్షిణలు స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి. అయితే లైట్గా టిఫిన్ చేసే స్టార్ట్ అయ్యామండి.
శివ సన్నిధికి ఈ షణ్ముఖ ఆలయం దగ్గరగా ఉండడం వలన ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యామండి. గిరి ప్రదక్షిణ మనం ఎక్కడ స్టార్ట్ చేసినా పర్వాలేదండి. కాకపోతే ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ అవ్వాలండి. దారిలో మనం 8 శివలింగాలను దర్శించుకుంటామండి. అష్టదిక్కులకు సంబంధించిన అష్టలింగాల దర్శనానికి, రాశి ఫలాలకి సంబంధం ఉంటుందటండి. మేము ముందుగా ఇంద్రలింగాన్ని దర్శించుకున్నామండి. ఈ ఇంద్రలింగం వృషభ, తుల రాశుల వారికి బాగా కలిసి వస్తుందటండి. గిరి ప్రదక్షిణ సమయంలో మనకు రోడ్డుకి ఇరువైపులా స్వామివారికి సంబంధించిన పుస్తకాలు, అలాగే దేవునికి సంబంధించినవి ఉంటాయండి. అవి కొనుక్కొని పెట్టుకోవడానికి బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోవడం వలన మేము బ్యాగ్ కొనుక్కోవడానికి ఈ షాపింగ్‌కి వెళ్ళామండి. సింహరాశి వారికి అనుకూలించే అగ్నిలింగాన్ని దర్శించుకుని తిరిగి మా ప్రదక్షిణను కంటిన్యూ చేశామండి. ఇప్పుడు పాట పాడిన సాధువు గారు అన్ని లింగాల దగ్గర అలానే ప్రదక్షిణ చేస్తూ చాలా మంచి వాయిస్‌తో చాలా డివోషనల్ సాంగ్స్ పాడారండి. దారిలో మాకు జింకలు కూడా కనిపించాయండి. మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దారిలో శివలింగాలతో పాటు అడుగడుగునా ఏదో ఒక గుడి కనిపిస్తూనే ఉంటుందండి. అలానే టీ స్టాల్సు, టిఫిన్ స్టాల్సు, కూల్ డ్రింక్సు, జ్యూసెస్ ఇలా ఫుడ్ ఐటెమ్సు
ఇంకా బుక్ స్టాల్స్ లేదా ఫొటోస్ అన్నీ ఉంటూనే ఉంటాయండి. మనం ఏదో ఒక గుడి దగ్గర కాసేపు కూర్చొని కూడా ప్రదక్షిణ చేయవచ్చునండి. మేము ఇందాక బ్యాగ్స్ కొనుక్కోవడం వలన ఈ కొనుక్కున్న ఫోటో ఫ్రేమ్స్ అవి పెట్టుకోవడానికి ఈజీగా అనిపించిందండి. అలాగే ప్రతి గుడి కూడా లైటింగ్‌తో మనం నైట్ టైమ్ జర్నీ చేస్తున్నా కూడా పట్టపగల్లా అనిపిస్తుందండి. అలాగే మనకి దారి పొడుగునా ఈ సాధువులు కూడా కూర్చొని ఉంటారండి. మనకు నచ్చినంత దానం వాళ్ళకి చేయొచ్చండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మనకి ప్రతి 2 కిలోమీటర్స్‌కి కూడా మనం ఎక్కడున్నామో ఐడెంటిఫికేషన్ కోసం ఇలా రూట్ మ్యాప్ ఉంటుందండి. దీన్ని చూసి మనం ఈజీగా ఎంత దూరం వచ్చామో తెలుసుకోగలుగుతామండి. ఇప్పుడు మనం వృశ్చిక రాశికి అనుకూలించే యమలింగం దర్శనం తర్వాత ప్రెజెంటు మేషరాశికి అనుకూలించే నైరుతి లింగం దర్శనం దగ్గర ఉన్నామండి. మనకు సూర్యలింగం, చంద్రలింగం కూడా దర్శనమిస్తాయండి. ప్రెజెంట్ అయితే మనం సూర్యలింగాన్ని చూస్తున్నామండి. ఈ శివాలయాలతో పాటు హనుమంతుని ఆలయం, రామాలయం, విఘ్నేశ్వరాలయం, అమ్మవార్ల ఆలయాలు చాలానే ఉన్నాయండి. అలానే రకరకాల చెట్లు కూడా చూడటానికి చాలా అందంగా ఉన్నాయండి. మకర, కుంభరాశులకు అనుకూలించే వరుణలింగాన్ని కూడా దర్శించుకున్నామండి. కర్కాటక రాశికి అనుకూలించే వాయులింగాన్ని కూడా దర్శించుకున్నామండి. ఇక్కడ మాకు చాలా చోట్ల ఇలా చెక్కిన శివలింగాలు, అమ్మవార్ల విగ్రహాలు చాలానే కనిపించాయండి. ప్రదక్షిణ చేసే వాళ్ళలో కొంతమంది ఇలా గుడుల వద్ద దీపాలు వెలిగిస్తూనే ఉన్నారండి. దారి పొడుగునా ఇంతమంది సాధువులను చూస్తుంటే ఒక్కోసారి కొంచెం భయం కూడా అనిపించిందండి. ప్రదక్షిణ టైంలో వచ్చే పెయిన్స్ నుంచి రిలీవ్ అవ్వడానికి ఇక్కడ మసాజ్ సెంటర్స్ కూడా ఉన్నాయండి. సో, ఈ మెషిన్స్ ద్వారా మనం పెయిన్ నుంచి రిలీవ్ అవ్వచ్చు. 5 మినిట్స్‌కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి.
ఆవు నెయ్యి మనకి ఒరిజినల్ దొరుకుతుందండి. సో, ఈ ఆవులను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుందండి. దారి పొడవునా మనకు ఆవులే కనిపిస్తూ ఉంటాయండి. డే టైమ్ అయితే తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. నైట్ మూల రెస్టింగ్ పొజిషన్‌లో ఉన్నాయండి. ఇప్పుడు మనమైతే గిరి ప్రదక్షిణలో చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ దగ్గర ఉన్నామండి. అదే మోక్షద్వారం అండి. ఇక్కడ ఒక చిన్న గుడి లాంటి నిర్మాణం ఉందండి. అందులో ఉన్న హోల్‌లోంచి బయటకు రాగలిగితే మోక్షాన్ని పొందుతామనేది ఇక్కడ భక్తుల నమ్మకం అండి. అలానే ఎంత లావుగా ఉన్నవారైనా సరే ఇంత చిన్న గుహలోంచి బయటకొస్తారని అది భగవంతుడి సంకల్పం అనేది నమ్ముతారండి. గిరి ప్రదక్షిణ మధ్యలో చంద్రలింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయినాయండి. సో, వీటన్నిటిని కూడా మేము చాలా విజయవంతంగానే దర్శించుకున్నామండి. అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది ప్రతి ఒక్కరూ కూడా తమ జీవిత కాలంలో తప్పనిసరిగా చేయవలసిన ప్రదక్షిణ అండి. అది స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుందండి. అదొక గొప్ప అనుభూతి. అలానే అరుణాచలేశ్వరుని దర్శించుకోవటం అనేది మన పూర్వజన్మ సుకృతమనే భావించాలండి. మేము ప్రదక్షిణను ఈ గుడి దగ్గరే స్టార్ట్ చేసి ఇక్కడే ఎండ్ చేశామండి. ఈ విధంగా మా గిరి ప్రదక్షిణను మీరు కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నానండి. జై అరుణాచలేశ్వర. ఓం అరుణాచలేశ్వర. ఓం అరుణాచలేశ్వర. మేము నైట్ 8:30కి స్టార్ట్ చేస్తే గిరి ప్రదక్షిణ 2:30 అయ్యేటప్పటికి కంప్లీట్ అయ్యిందండి. ఆ నైటు స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి కాట్పాడి జంక్షన్‌కి వెళ్ళి అక్కడి నుంచి మేము శేషాద్రికి క్యాచ్ చేసి రాజమండ్రి రీచ్ అయ్యామండి. సో, ఈ విధంగా మా అరుణాచల యాత్ర సంపూర్ణంగా హ్యాపీగా, విజయవంతంగా ముగిసిందండి.